కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొంటారని మనం అయితే గమనించవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ లైవ్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, వరంగల్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది? ఎక్స్ లక్ష్మీనాథ్, పురపూర్కి అయితే ఎన్నికలు ముగిశాయి. దీంతో ఓట్ల లెక్కింపుకి రోజు ఉదయం 8 గంటల నుంచి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 ముల్టీ సంబంధించిన ఎన్నికల్లో 220 వార్డులు అయితే ఉండడం జరిగింది. 3,35,244 మంది అయితే ఉండడం జరిగింది. అయితే 2,62,337 ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. మొత్తంగా 78.25% అయితే పోలింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 లెక్కింపు కూడా అధికారులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల యొక్క అభ్యర్థుల యొక్క భవిష్యత్తు కూడా బయటపడిన పరిస్థితి నెలకొంది. చాలా మంది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి పోటీ అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు హోరాహోరీగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే హోరాహోరీ పోరు నడుస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 మున్సిపాలిటీల ములుగు సంబంధించి అయితే కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీకే కాంగ్రెస్ పార్టీ అయితే 5 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా 2 స్థానాలను అయితే కైవసం చేసుకుంటుందని అయితే పూర్తిగా ఇటు మరిపేడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. మొత్తంగా అక్కడ 15 వార్డులు ఉండగా అక్కడ 11 వార్డులను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన 4 వార్డులను అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారని కూడా కనిపిస్తుంది. అదేవిధంగా డోనక 15 వార్డులు ఉండగా అక్కడ 11 స్థానాలను గెలిచింది, 4 స్థానాలను బీఆర్ఎస్ గెలిచింది. ఉప్పేడ కూడా ఇటు 15 వార్డులు ఉండగా 8 స్థానాలను బీఆర్ఎస్ 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 6 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ అయితే కైవసం చేసుకుందని అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్క ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాము. మొత్తంగా 30 వార్డులు అయితే ఉన్నాయి. 30 వార్డులకు కాదు 10 టేబుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 60 రౌండ్ల చొప్పున అయితే ఈ లెక్కింపు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రౌండ్ లో 6 అయితే చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే 7 వార్డులను అయితే గెలుపొంది. అటు బీఆర్ఎస్ ఒకటి, అదే విధంగా బీజేపీ ఒక స్థానాన్ని అయితే గెలుపొందడం జరిగింది. అయితే కాంగ్రెస్ ఇప్పటికైతే ఉన్న 12 మున్సిపాలిటీలో ముందంజలో ఉన్నట్టు అయితే తెలిసి మొత్తంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి వివరాలు అయితే మరికొంత అయితే పూర్తి వివరాలు వెళ్లే అవకాశం తెలుస్తుంది. భూపాలలో కూడా కాంగ్రెస్ సంధిలో ఉన్నట్టే తెలుస్తుంది. అయితే పరకాల మున్సిపాలిటీలో ఇటు బీజేపీ ఇదైతే జరిగిన రిజల్ట్ లో బీజేపీ అయితే ముందుందని చెప్తుంది. కాంగ్రెస్ 2, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 2 స్థానాలను అయితే గెలుచుకుంది అనే ఇక్కడ రిజల్ట్ అయితే చూపిస్తుంది. మొత్తం 12 మున్సిపాలిటీలకు గాను కొంత సమయంలో ఈ రిజల్ట్ అయితే బయటపడే అవకాశం ఉంది. అయితే 12 మున్సిపాలిటీలకు గాను ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఓటింగ్ అయితే చేస్తున్నారు. దీనికైతే ఉదయం 8 గంటల నుంచి బాక్సులను అయితే ఇటు లెక్కింపు కేంద్రాలకు వచ్చి ఆయా ఏజెంట్లకు అదేవిధంగా అభ్యర్థుల సమక్షంలో సీట్లను ఓపెన్ చేసిన అనంతరం పరిశీలించిన అనంతరం అయితే ఓట్లను అయితే ఎక్కడ పార్టీల గుర్తుల అనుసారంగా అయితే ఓట్లను కట్టెలుగా కట్టి వారైతే లెక్కింపు అయితే చేస్తున్నారు. ఇందుకు గాను నర్సంపేట మున్సిపాలిటీలో మొత్తంగా 30 వార్డులు ఉండగా ఇక్కడ 120 మంది అభ్యర్థులు అయితే పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పోలింగ్ అయిన పర్సెంటేజ్ చూసుకుంటే 85% పోలింగ్ అయితే నమోదు 40,960 మంది ఓటర్ 30 ఓటర్లు రైట్. అయితే మౌనిష్, ప్రధానంగా చూసుకుంటే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ తన హవా అయితే పూర్తిగా కొనసాగించాల్సిన పరిస్థితి. కానీ చూస్తుంటే ట్రెండ్స్లో కొంత బీజేపీ బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇవ్వడాన్ని ఏ కోణంలో చూడాలి? గ్రామపంచ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కానీ గట్టి పోటీ ఇచ్చింది. అదే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు ప్రచారం ముందు చెప్పుకోవచ్చు. పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గెలిపే ఇటు బీఆర్ఎస్ బీజేపీ అవకాశం కూడా తెలుసు. అయితే
సంబంధించిన ఎలక్షన్లు పూర్తయిన అనంతరం అయితే చైర్మన్ సంబంధించిన ఎన్నికలు అయితే ఈ నెల 16న అయితే అధికారులు నిర్వహించడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఎక్సేషియా అనేది ముఖ్యంగా వివరాల్లో వెలువడే అవకాశం ఉంది. వాళ్ళ ఓట్లు అయితే ప్రధానంగా మారనుంది. ఎక్సేషియా దానికి సంబంధించి ఎమ్మెల్యేలు అదే అయితే కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యే, అదేవిధంగా ముగ్గురు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఒక రాజ్యసభ నేపథ్యంలో ఈ ఎఫీషియా ఓట్లు అయితే ప్రధానంగా ఈ చైర్మన్ పదవి అదేవిధంగా ఓట్ల లెక్కింపులో దిగిన ఓట్ల పరంగా చూసుకుంటే ముందంజలో ఉన్నట్టే తెలుస్తుంది. ఆల్రెడీ 5 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తంగా అక్కడ 20 స్థానాలు ఉంటే 5 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, 2 బీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మరిపేటలో మొత్తం పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 15 స్థానాలు ఉంటే అక్కడ 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని 6 స్థానాలను అయితే 4 స్థానాలు అయితే కైవసం చేసుకుందనే చెప్పుకోవచ్చు. సముద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అయితే జనగామలో కొంచెం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య గట్టి పోటీ ఏర్పడిన నేపథ్యంలో రిజల్ట్ కొంచెం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ ముందందులో ఉందనే చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది గంటల్లోనే పూర్తి వివరాలు అయితే వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. లక్ష్మిక. థ్యాంక్ యూ మౌనిష్.